అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం లాస్ట్ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్‌కి ఆన్సర్ ఫస్ట్ నేర్చుకుందాం. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వొకాబులరీ నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి ఇన్ జనరల్. ఇన్ జనరల్ అంటే సర్వసాధారణంగా లేదా సాధారణంగా అని అర్థమండి. మనం వాడుక భాషలో చెప్పాలి అంటే మొత్తంగా, మామూలుగా అని వాడుతూ ఉంటాము. చాలామంది ఇన్ జనరల్ అని వాడతారు. కొంతమంది జనరల్లీ అని సెంటెన్స్ స్టార్ట్ చేసి వాళ్ళు చూసేవి చెప్తూ ఉంటారు ఇంగ్లీష్‌లో. సో, మీకు ఇది క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. అందరికీ తెలుసు ఈ వర్డ్ గురించి. సో, అర్థమైంది కదా! మనం ఇక్కడ బాక్స్‌లో ఇచ్చింది చంకు మెదడండి. చంకు మెదడంటే నేను ప్రతి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీయడాన్నే చంక్స్ అంటారండి, లేదా సిలబల్స్ అంటారు. ఆ విడదీసి పలికే విధానాన్నే చంకు మెదడు అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి. ఇన్, జన్, అల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ మెథడు. ఎవరైనా బిగినర్ లెవెల్‌లో ఉండి సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలంటే ఇది బెస్ట్ మెథడు. ఇది ఫాలో అవ్వండి. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ఇన్ జనరల్ చిల్డ్రన్ లైక్ టు ప్లే అంటే సర్వసాధారణంగా లేదా సాధారణంగా పిల్లలకు ఆడడం ఇష్టం. ఇది మనందరికీ తెలుసు. ఇంకొక ఎగ్జాంపుల్, ఇన్ జనరల్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ. ఇన్ జనరల్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ. సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి. సో అందరూ చెప్పేదే, ఇది మనకు తెలుసు. సో మనం ఇన్ జనరల్ ప్లేస్లో బేసిక్గా ఏం వాడుతూ ఉంటాం? ఇన్ మోస్ట్ కేసెస్, యూజువల్లీ, యాజ్ ఏ హోల్, లేదా మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను జనరల్లీ అని కూడా చెప్తూ ఉంటాం, వాడుతూ ఉంటామండి. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే పదాలు మీకు తెలుసా? అసలు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చాలా పాపులర్ వర్డ్సేనండి. ఎక్కువ మంది వాడుతున్నారు, కానీ చాలామందికి తెలీదు. ఒకవేళ తెలిసినా మీనింగ్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అర్థం చేసుకుంటున్నారు. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ పదాలు, తెలియని పదాలు, వాటి అర్థాలు అన్నీ క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ పాండర్డ్. ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. పాండర్డ్ అని పలకాలి. అంటే పాండర్ అనే ఒక వెర్బ్ నుంచి మనం V3 ఫామ్ తీసుకున్నామండి. ఈడీ అంటే మీకు ఎన్నో వీడియోస్లో చెప్పి ఉన్నాను నేను. ఈడీ అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించింది. ఇది ఒక బండ గుర్తు అన్నమాట మీకు. సో ఇది ఆలోచించాడు అని అర్థం వస్తుందండి, ఈడీ వచ్చింది కాబట్టి. అదే పాండర్ అంటే ఆలోచించడం, లోతుగా ఆలోచించడం, బాగా పరిశీలన చేయడం, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే బాగా విచారించడం అని అర్థమండి. సో అర్థమైంది కదా పాండర్ అంటే ఏంటి అనేది. ఏదైనా సరే డీప్గా అంటే లోతుగా బాగా ఆలోచించడం కానీ, విచారించడం కానీ, పరిశీలించడం కానీ మనం ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో పాండర్ అని వాడతామండి. ఈడీ వచ్చింది కాబట్టి ఆలోచించాడు అంటే జరిగిపోయిన కాలం అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను పాండర్ అనేది వెర్బ్ కిందకి వచ్చిద్దండి, ఎందుకంటే అది మనం చేసే పని కాబట్టి. సో జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో మనం ఏం వాడుతూ ఉంటాం? స్టడీడ్, ఎక్స్ప్లోర్డ్, కన్సిడర్డ్, ఐడ్ అని వాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెథడ్ యూజ్ చేసి పలకాలి అంటే పాండర్,
అని పాండర్డ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ పాండర్డ్ మై ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నా భవిష్యత్తు ప్రణాళికలపై నేను లోతుగా ఆలోచించాను. ఈడీ వచ్చింది కాబట్టి జరిగిపోయింది. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ పాండర్డ్ అబౌట్ చేంజింగ్ హిస్ జాబ్. హీ పాండర్డ్ అబౌట్ చేంజింగ్ హిస్ జాబ్. ఉద్యోగం మారాలా లేదా అని అతను బాగా ఆలోచించాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మ్యాసివ్. ఇది చాలా ఎక్కువగా వాడే పదమే అండి. సో మ్యాసివ్ అంటే భారీ, భారీ ఎత్తున మన వాడుక భాషలో అంటూ ఉంటారు. అత్యంత పెద్దగా, లేదు అంటే విపరీతమైన అని అర్థమండి. అంటే చాలా పెద్ద అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో మ్యాసివ్ అని వాడచ్చండి. వాడుతున్నారు కూడా. చాలా పాపులర్ వర్డ్స్లో ఇది కూడా ఒకటి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయాలండి. అడ్జెక్టివ్గా వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం మన డైలీ లైఫ్లో ఈ పదం ప్లేస్లో హ్యూజ్, ఎనార్మస్, గ్రేట్, గెయింట్, వాస్ట్, ఇమ్మెన్స్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇవి పాపులర్గా ఎక్కువగా వాడే పదాలు అన్నమాట. సో ఇలా వాడుతూ ఉంటాము. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఏం వాడాలో మీకు తెలుసు కదా. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా మ్యాసివ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ద మూవీ బికేమ్ ఏ మ్యాసివ్ హిట్ అంటే ఆ సినిమా భారీ హిట్ అయింది. బాహుబలి సినిమా ఎంతమంది ఎన్నిసార్లు చూశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేర్ వాజ్ ఏ మ్యాసివ్ క్రౌడ్ ఎట్ ద ఫెస్టివల్. దేర్ వాజ్ ఏ మ్యాసివ్ క్రౌడ్ ఎట్ ద ఫెస్టివల్ అంటే పండుగలో భారీ జనసందోహం ఉంది అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ ఇది మనందరికీ తెలిసిన వర్డ్ అనుకుంటున్నాను. సెట్ బ్యాక్స్ అని ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. అసలు సెట్ బ్యాక్స్ అంటే ఎదురు దెబ్బలు అని అర్థం, లేదా మన వాడుక భాషలో ఆటంకాలు, అడ్డంకులు, విఘ్నాలు అని అంటూ ఉంటారు. కానీ ఇవేంటి శాశ్వతమైనవా అంటే కావు. తాత్కాలికమైన ఎదురు దెబ్బలు లేదా ఆటంకాలుని మనం సెట్ బ్యాక్స్ అంటామండి. అర్థమైంది కదా. సెట్ బ్యాక్స్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం హై లెవెల్లో మనం సెట్ బ్యాక్స్ అంటూ ఉన్నాం కదా. అదే మన డైలీ లైఫ్లో జనరల్గా మనం ఈ ఎదురు దెబ్బల గురించి, తాత్కాలికమైన ఎదురు దెబ్బల గురించి లేదా తాత్కాలికమైన ఓటమి గురించి చెప్పాలి అంటే జనరల్గా ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ లేదా ఇష్యూస్, కాంప్లికేషన్స్ లేదా అప్సెట్స్ అని వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా. సో ఇవన్నీ కూడా పాపులర్ వర్డ్సే అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెదడులో మాట్లాడాలి సింపుల్గా అంటే సెట్ బ్యాక్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఈ పదాన్ని వాడి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ స్టాప్ బికాజ్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అంటే అడ్డంకుల వల్ల ఆగిపోవద్దు, తాత్కాలికమైన ఓటమి వల్ల ఆగిపోవద్దు అని అర్థమండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ ఏ సెట్ బ్యాక్, నాట్ ద ఎండ్.
ఫెయిల్యూర్ ఈజ్ ఏ సెట్ బ్యాక్ నాట్ ద ఎండ్. వైఫల్యం అనేది, ఓడిపోవడం అనేది ఒక వెనకడుగు మాత్రమే కానీ అంతం కాదు అని అర్థమండి. గుర్తుపెట్టుకోండి, మనందరికీ తెలుసు ఇది. కో ఎగ్జిస్ట్, కో ఎగ్జిస్ట్ అని పలకాలండి. ఇది కూడా చాలా పాపులర్ వర్డే. కో ఎగ్జిస్ట్ అంటే కలిసి జీవించడం, శాంతియుతంగా కలిసి ఉండడం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి జీవించడం అని అర్థం అండి కో ఎగ్జిస్ట్ అంటే. సో కో ఎగ్జిస్ట్ అనేది వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. మనం ఈ వర్డ్ ప్లేస్లో జనరల్గా అకంపెనీ, సింక్రొనైజ్, కాంకర్, కో అక్కర్ అని వాడుతూ ఉంటామండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా కో ఎగ్స్ ఇస్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే నైబర్స్ మస్ట్ కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ. నైబర్స్ అంటే ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళు. సో ఇరుగు పొరుగు వారు శాంతియుతంగా కలిసి జీవించాలి, ఎలాంటి గొడవలు లేకుండా అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫరెంట్ రిలీజియన్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. డిఫరెంట్ రిలీజియన్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో వేరువేరు మతాల వారు శాంతియుతంగా కలిసి ఉంటారు అని అర్థం అన్నమాట. ఇది మనందరికీ తెలుసు. మీ అందరికీ ఈ పదాలు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇచ్చే ఛాలెంజ్ కాజ్ అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరికీ యూజ్ఫుల్లే. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సపోర్టుని మీ లైకుల ద్వారా, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.